Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 13th July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ కంటే ముందు, మండే రోజు అనాలిసిస్ కంటే ముందు ఫ్రైడే రోజు జరిగిన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో దట్ క్విక్ రీక్యాప్ లాగా ఉంటుంది. అండ్ ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. ఇది మనకి థర్స్డే క్లోజింగ్ సెషన్ ఉండే. అండ్ ఫ్రైడే కోసం మనం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళ వ్యూ వచ్చేసి స్ట్రాంగ్ బేరిష్ వ్యూ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉండొచ్చు, బట్ ఆ రోజు కోసం అంటే ఫ్రైడే రోజు కోసం మాత్రం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో సో వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ బేరిష్ అని డిస్కస్ చేసుకున్నాం వాళ్ళ వ్యూ మాత్రం. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ వచ్చేసి కొంచెం మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్, సో ప్రొప్రైటరీస్ ఏంటంటే వాళ్ళ పొజిషన్స్ అన్ని హెడ్ చేసి ఉన్నాయి, వెరీ నామినల్ క్వాంటిటీ బేరిష్ ఉన్నారని చెప్పి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇట్లా మనకి ఎప్పుడైతే క్లయింట్స్ పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ కానీ అండ్ ఎఫ్ఐఎస్ ప్రొప్రైటరీస్ ఒక వ్యూకి అలైన్ అయి ఉండరు, మోస్ట్ ఆఫ్ ద డేస్ ఏం జరుగుతుంది అంటే ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఆర్ సైడ్ వేస్ అయినా ఉండొచ్చు, ఆర్ సేమ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి సైడ్ వేస్ అయినా ఉండొచ్చు, లేదా కొంతవరకు ర్యాలీ వచ్చి ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్లో సైడ్ వేస్ అయినా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళ పొజిషన్స్ ఎప్పుడైతే వాట్ వి కాల్ అలైన్ అయ్యి ఉండవో, అంటే సింగిల్ వ్యూలో బుల్లిష్ కానీ బేరిష్ కానీ రెండింటికి అలైన్ అయ్యి ఉండవో వీళ్ళు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు ప్రొప్రైటరీస్, ఎఫ్ఐఎస్ బుల్లిష్. సో మనకి ఏంటి జరగాల్సింది, టాప్ నుంచి మనకి బేరిష్ ప్రెషర్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు కాబట్టి ఒక స్ట్రైట్ నుంచి బుల్లిష్ ప్రెషర్ ఉంటా ఉంటుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద డేస్ చూసినాం. సో ఇలాంటప్పుడు ఏంటి మనకి ఎక్కువగా ప్రైస్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ 2 to 3 క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేశాక ఆప్షన్ సెల్లర్కి ఫెచ్చింగ్ ఉంటుంది తప్పిస్తే ఆప్షన్ బయర్కి ఫెచ్చింగ్ ఉంటుంది. బికాస్ ఆప్షన్ బయర్కి ఏంటి అంటే అంత పెద్ద స్కోప్ ఉండదు, అది ఆల్రెడీ ప్రైస్ అనేది ఒక లెవెల్కి వచ్చేస్తుంది కాబట్టి. సో అట్లీస్ట్ మనం అట్లా అని చెప్పి డైరెక్ట్ ఓపెన్ చేయడం కాదు. సో మిమ్మల్ని ప్రిపేర్ చేసిన వే వచ్చేసి బేసిక్గా టెలిగ్రామ్లో అయినా ఈవెన్ పర్సనల్గా రెగ్యులర్గా ఎవరైతే కమ్యూనికేట్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకైనా కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే. సో ఎప్పుడైతే రీటైలర్స్ కానివ్వండి క్లియర్గా వాట్ వి కాల్ సో పొజిషన్స్ క్లియర్గా లేనప్పుడు బేసిక్గా థింగ్స్ అన్నీ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అండ్ సో ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తా ఎప్పుడైనా పొజిషన్స్ క్లియర్గా లేనప్పుడు ఆర్ రీటైలర్స్ తట్టుకునే ఇది లేనప్పుడు. సో సేమ్ వే మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి ఏం జరుగుతుంది, రీటైలర్స్కి ఎప్పుడు కూడా అలైన్ అనేది ప్రైస్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా రివార్డ్ ఇవ్వదు, బికాస్ పేషెన్సీ ఉండదు అండ్ ఎప్పుడు కూడా రాంగ్ డైరెక్షన్లో ఉంటాం మనం. ఠీకే. సో ఫస్ట్ మన వ్యూ వచ్చేసి బేసిక్గా ఏంటి అంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ వ్యూ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అనుకున్నాం. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ కింద ఉండి కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అనుకున్నాం. మీడియం ప్రాబబిలిటీ ఎందుకు వచ్చింది జనరల్గా అంటే ఎఫ్ఐఎస్ ఏమో బుల్లిష్ ఉన్నారు, బట్ వెరీ నామినల్ క్వాంటిటీ ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నారు. సో వీళ్ళ బ్లఫ్ పొజిషన్స్ కూడా కావచ్చు కదా. అండ్ సింపుల్గా మనం డౌ థియరీతో తెలుసుకుంటున్నాం, ఇక్కడ పెద్దగా రాకెట్ సైన్స్ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మన మైండ్ చాలా కూల్గా కామ్గా ఉంటే ఇవన్నీ కూడా అర్థమవుతాయి, ఇందులో ఏం లేదు. జస్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ 5th to 7th క్లాస్ చదివే పిల్లలకి ఫీడ్ చేసినా కూడా తెలుస్తుంది, బట్ వాళ్ళకి మనీ గురించి ఇప్పుడే అంత అవసరం లేదు కాబట్టి వాళ్ళకి టీచ్ చేయరు ఇది. కానీ మనం కూడా లెర్నింగ్ కర్వ్ ఓపెన్ చేసి అంటే నేర్చుకోవాలనే ఆ పట్టుదల ఆ విల్లింగ్నెస్ ఉంటే ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతుంది. మనం ఏంటి అంటే మనీ చూస్తూ ట్రేడ్ చేస్తాం కాబట్టి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ చూద్దాం అండ్ సేమ్ వే ఈఎంఐస్ని కూడా ప్లాట్ చేసుకొని చూద్దాం, మనకి ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఠీకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద డే సైడ్ వేస్ డేస్ ఉన్నప్పుడు ఇండికేటర్ని అవాయిడ్ చేయమని చెప్తా అండ్ అదే కూడా మెన్షన్ చేసిన. ఠీకే. ఎవరైనా తీసుకున్నా అది రివార్డ్ ఇచ్చినా తీసుకోవాలి. అండ్ నా పర్సనల్ వ్యూ ఏంటి అంటే ప్రైస్ అనేది ఈ వ్యూ నుంచి ఈ మధ్యలోనే ట్రేడ్ అవ్వచ్చు అనేది సేమ్ ఇది మనకి ఏదైతే ముందే ఉందో కాన్ఫ్లుయెన్స్ జోన్ ఏంటి మనకి ఈఎంఐస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇన్ కేస్ ఈఎంఐస్ పైకి వెళ్తే ఎల్ఓఎన్ అప్డేట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అయితే చేయొద్దు, అవాయిడ్ చేయాలి. ఆప్షన్ బయర్కి ఫెచింగ్ లేదు, బికాజ్ ప్రైస్ ఇట్లా బ్రేక్అవుట్ తర్వాత వెళ్తే అప్పుడు మనకి ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో వాళ్ళకి మంచి ఫెచింగ్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్కి ఏంటి అట్లీస్ట్ ఒక రేంజ్ బౌండ్లో ఉండి సెల్ చేసుకున్నా కూడా ఎట్లా
మంచిదే ఉంటుంది. అండ్ సేమ్ వే ప్రైస్ ఓపెన్ అయింది, దీని తర్వాత మనకు ట్రేడ్ ఉందంటే పర్సనల్గా ట్రేడ్ అయితే లేదు. అండ్ ఎల్ఓఎన్లో కూడా చెప్పింది అట్లీస్ట్ 200 MA పైన అబోవ్ సస్టైన్ అయితే 1:1 దొరికినా కూడా కళ్ళకద్దుకొని తీసుకోండి ఈరోజు, బికాస్ అసలు ట్రేడ్ లేని టైంలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. అండ్ సేమ్ వే 50 MA బ్రేక్ డౌన్ అవుతే మళ్ళీ ఏ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంతకుముందు కూడా చూసినాం కదా, ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్కి ఇక్కడ వరకు చేయాలంటే ఎప్పుడైనా సరే డేటా క్లారిటీ లేనప్పుడు మనం రిజిడ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి, టీకే. సో అండ్ నెక్స్ట్ కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఎప్పుడు కూడా రిట్రేస్మెంట్ రాదు అనుకుంటున్నాం, క్లియర్గా చూడండి. రిట్రేస్మెంట్ మొన్న కూడా అంతే, రిట్రేస్మెంట్ రాదు అనుకోవడం అనేది ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనము బిల్డ్ చేయగలగాలి. సో అట్లీస్ట్ ఒక 1 డే ముందే ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం, ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డేటా రీడింగ్. వాళ్ళ పొజిషన్స్ ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏంటి, దీనిపైన ఎక్కువగా రీసెర్చ్ చేసినాం కాబట్టి దీనిపైన ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎలియట్ వేవ్స్ అనేవి మనకి ఏది వచ్చినా సరే దాంట్లో ఎక్కువగా బ్యాక్ టెస్ట్ చేసి కన్విక్షన్ని బిల్డ్ చేసుకోవాలి. ఇక ట్రేడ్ లేదు అంటే ఫోర్సబుల్గా ట్రేడ్ చేయడం కాదు, ನೀವು చేసిన బ్యాక్ టెస్ట్ తెలివంత ఏమైంది అక్కడ యూజ్ చేయాలన్నమాట. టీకే. సేమ్ వే ప్రైస్ అనేది ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది. అండ్ 1:1 రివార్డ్ వచ్చిందా అంటే వచ్చింది, టీకే. సో ఇక్కడ బేరీస్ చేయాలంటే కాదు, ఎందుకంటే ఈఎంఐస్ ఉన్నాయి. బేరీస్ ఎక్కడ చేయాలి, 50 MA బిలో అయితే బేరీస్ చేయాలి. అండ్ ప్రైస్ ఎక్కడ ఉంది, మోస్ట్ ఆఫ్ ద డే అంతా కూడా 200 MA 100 MA అబోనే ట్రేడ్ అవుతూ ఉండే. సో విచ్ ఈస్ అంటే ఒక బుల్లిష్ సైన్ లానే ఉంది. అండ్ రీటైలర్స్ అంత తొందరగా స్విచ్ అవ్వలేదు, ఎందుకు అంటే ఇంకా కొన్ని పొజిషన్స్ వల్లే బేరిషే ఉన్నాయి ఈ రోజు కోసం, టీకే. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ సేమ్ వే మీకు డేటా బ్రేక్ డౌన్ తెలుసుకోవాలన్నా కూడా నేర్చుకోవాలనిపించిన పర్సనల్గా మెసేజ్ చేయండి, సో దట్ మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా ఇమ్మీడియట్గా ప్రాఫిట్స్ ఉండవు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ బ్యాక్ టెస్ట్ చేసి కన్విక్షన్ని బిల్డ్ చేసుకోవాలి. నిజంగా ఫోకస్డ్గా బ్యాక్ టెస్ట్ చేయడం నేర్చుకోవడం చేస్తే ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. అంటే ప్రైస్ యాక్షన్ పైన మంచి గ్రిప్ ఉన్న వాళ్ళకి 1 monthలో ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గ్రిప్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ బిహేవియర్ తెలుసుకోవాలి కాబట్టి. అదే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాలి ప్రైస్ యాక్షన్ అంటే ఒక 1 month 2 monthsలో అయిపోదు. ఇది చాలా పెద్ద ప్రాసెస్, అది 3 to 6 months ప్రాసెస్. ఎక్కడ కూడా 15 daysలో 1 monthలో అయ్యేంత సినిమా ఉండదు. అది అబ్జర్వేషన్స్ అండ్ మీ లెర్నింగ్ కర్వ్ ఫాస్ట్గా ఉంటేనే 3 to 6 months, అదర్వైజ్ ఇట్ టేక్స్ టైం. ఏదైతే మనకి డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎట్లా టైం పడుతుందో అట్లానే టైం పడుతుంది. ఇది యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే, టీకే. సో ఇది మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే ఇన్స్టిట్యూషనల్ పొజిషన్స్ వాళ్ళు అలైనే లేనప్పుడు ప్రైస్ ఏం జరిగిందో చూడండి, టీకే. ఐ థాట్కి ప్రైస్ అనేది అట్లీస్ట్ ఈ రేంజ్ బౌండ్లో ఉంటుంది అనేది నా ఇది ఉండే, బట్ కొంచెం ప్రైస్ పైకి వెళ్ళింది. దాని తర్వాత మనం ఏదైతే రెసిస్టెన్స్ ప్లాట్ చేసుకున్నామో అక్కడ నుంచి ప్రైస్ ఏం ముందుకు వెళ్ళలేదు, టీకే. అండ్ నేను ఏదైతే రెసిస్టెన్స్ నేను సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఎలా ప్లాన్ చేస్తున్నానో మీకు ఆల్రెడీ చూపించాను. బికాజ్ మల్టిపుల్ డేటా పాయింట్స్ కనెక్షన్స్ కావాలి, అది ఎప్పుడైతే వస్తుందో అది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు ఎక్కువగా ప్రైస్ ఆ లెవెల్స్కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది, టీకే. సో మండే కోసం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ వ్యూ ఎలా ఉండిందో చూద్దాం. క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎందుకో తెలియదు, వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉండొచ్చు. అండ్ బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ మండే కోసం ఏంటి అంటే ఇంకా బేరిష్నెస్ ఉంది అనే ఫీలింగ్తో ఇంకా బతికే ఉన్నారు వీళ్ళు బేసిక్గా, టీకే. సో వీళ్ళు ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళు అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ కాబట్టి చెప్పలేము, బట్ ఓవరాల్ పొజిషన్స్ చూస్తే మాత్రం వెరీ నామినల్ క్వాంటిటీయే బేరిష్ చూపిస్తూ ఉంది, మిగతా అంతా కూడా హెడ్జ్ చేస్తుంది. బట్ వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, కానీ మండే కోసం మాత్రం వీళ్ళ వ్యూ అసలు బుల్లిష్ లేదు. అంటే వీళ్ళ వ్యూ ఏదున్నా కూడా సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ ఉందన్నమాట, టీకే. అండ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ చెప్పాలి అంటే కొంచెం సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ పొజిషన్స్ కానీ వీళ్ళ వ్యూ కానీ. అండ్ ఇంత క్లియర్గా ఎప్పుడు అర్థమవుతుందంటే వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ కానీ వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ అర్థం చేసుకొని మనం ఇంతకుముందు డేటాతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోతాయి వీళ్ళ వ్యూ అంతా కూడా. సో వీళ్ళ ఇంటెన్సిటీ కానీ ఇవన్నీ కూడా తెలిసిపోతుంది. అండ్ 300 to 400 points వచ్చే ఇంటెన్సిటీ ఉందా అంటే లేదు. అందుకనే చెప్తా ఉన్నా వెరీ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్, టీకే. అండ్ ప్రొపరైటరీస్, సో ప్రొపరైటరీస్లో కూడా కొన్ని కంపెనీస్ ఏం చేస్తూ ఉన్నాయంటే కొంత ప్రైస్ కిందికి వెళ్తుంది అని చెప్పేసి కొందరు, అండ్ సేమ్ వే ఇంకొందరు ప్రైస్ పైకి వెళ్తారు. ఓవరాల్గా కంబైన్ చేసి చూస్తే ఎఫ్ఐఎస్తో అలైన్ అయి ఉన్నారు వీళ్ళు. ఎఫ్ఐఎస్ బ్లవ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ పొజిషన్స్లో, టీకే. మండే కోసం వీళ్ళు మంచి బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరైటరీస్ కూడా ఎఫ్ఐఎస్కి అలైన్ అయి ఉన్నారు.
ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. సో వీళ్ళు వెరీ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఎస్ కంటే కొంచెం తక్కువ స్ట్రెంగ్తే ఉంది. దీన్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. అండ్ సేమ్ వే మనం డిఐఎస్ ఎవరైతే ఉన్నారో కన్సిడర్ కూడా చేయం వీళ్ళని బేసిక్గా. టీకే. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి వ్యూ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు బేరిష్ ఉన్నారు, సైడ్ వేస్ టు బేరిష్ ఉన్నారు, కాబట్టి ఈ వీళ్ళతో అలైన్ అయి ఉండడం అనేది ఫస్ట్ వదిలేద్దాం. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు అని చెప్పి ఫస్ట్ క్యాండిల్లోనే బుల్లిష్ చేయడం కాదు, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు యూజ్ అవుతుందేమో చూడండి. టీకే. యా. సో అండ్ ఫస్ట్ మనం ఒక పొజిషనల్ వ్యూతో వద్దాం. 4 హార్లీలో చూడండి ప్రైస్ ఎలా ఉంది అనేది. అండ్ ఎప్పుడైనా ఛానల్ టాప్కి వస్తే ఛానల్ బాటమ్కి వస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఇక్కడ ఒక గ్యాప్ ఉండింది అండ్ ప్రైస్ కిందికి వస్తే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేసి కిందికి వస్తే ఉంది. ప్రస్తుతానికైతే సైడ్ వేస్ అండ్ బై ఆన్ డిప్స్ అనేది వ్యూతోనే ఉన్నాం బేసిక్గా టిల్ దిస్ లెవెల్ ఆర్ ఈ గ్యాప్ ఫిల్ అయినాక మళ్ళీ ఈ లెవెల్. ప్రస్తుతానికి పర్సనల్గా నేనైతే పొజిషనల్ అనేది చేయట్లేదు, ఓన్లీ ఇంట్రాడే. సో ఇంట్రాడేలోనే మన ఆర్ఓఐ జనరేట్ అవుతున్నప్పుడు అంత పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న మార్కెట్లో. టీకే. యా. అండ్ యా. సో ఇది మండే కోసం వ్యూ. అండ్ ఈ జోన్ ఏదైతే ఉందో ఇది పర్సనల్గా మేము ఇది ఒక మంచి సపోర్ట్ జోన్గా అయితే ట్రీట్ చేస్తాం. అండ్ సేమ్ వే ఈ జోన్ ఏదైతే ఉందో ఒక మంచి రెసిస్టెన్స్ జోన్గా అయితే ట్రీట్ చేస్తాం. అండ్ ఈ రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో ఇది బేసిక్గా అప్పుడు బుల్లిష్ కన్సిడర్ చేస్తూ ఉంటాను తప్పిస్తే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి ప్రైస్ ఇక్కడ ఉన్నా కూడా బుల్లి చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. టీకే. సో దీన్ని ఐడెంటిఫై చేసుకోవడం చాలా కష్టం. వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ట్రీట్ ఇట్ యాజ్ ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇదంతా కూడా సైడ్ వేస్ అంటే నో ట్రేడింగ్ జోన్ లాగా అయితే కన్సిడర్ చేస్తాం. టీకే. సో దీన్ని ఐడియా పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రైస్ ఎప్పుడైతే సింపుల్గా ఎందుకు చెప్తున్నా అంటే ఫ్లాట్ ఓపెన్ అయినా ఏం ఓపెన్ అయినా కూడా ఈఎంఎస్ సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్ళొచ్చు. అప్పుడు మనకి క్లియర్ పిక్చర్ క్లారిటీ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసినా కూడా వర్క్ అవుతుంది. అదర్వైజ్ ఇక్కడే ఉంది అనుకోండి ప్రైస్ అనేది, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ జనరల్గా క్లయింట్స్ ఏం చేస్తూ ఉన్నారు, బేరిష్ ఉన్నారు, బట్ ప్రైస్ ఏం చేస్తూ ఉంది, సైడ్ వేస్ ఉంది. ఎవరు లాస్ అవుతారు, క్లయింట్స్ లాస్ అవుతారు. సో ఇట్లాంటి సైకాలజీ. సేమ్ వే మనకి ఫ్రైడే కూడా చూసినాం, రిటైలర్స్ అందరు కూడా బేరిష్ ఉన్నారు, ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, బుల్లిష్ ఓపెన్ అయింది. వీళ్ళందరూ ఏంటి ఆల్రెడీ సగం చచ్చిపోయినారు ఇక్కడే. సో సేమ్ వే మనం ఎప్పుడు కూడా రీటైలర్స్కి ఆపోజిట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇది నో ట్రేడింగ్ జోన్ ఉందో ఈ జోన్ పైన ప్రైస్ క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు అండ్ ప్రొపరేటరీస్ కూడా బుల్లిష్ ఉన్నారు, బట్ స్టిల్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్గానే కన్సిడర్ చేసుకున్నాం. బికాజ్ అంత ఇంటెన్సిటీ లేదు, హ్యూజ్ ఇంటెన్సిటీ లేదు, ఇది లైవ్లో బిల్డ్ అవ్వచ్చు. టీకే. అండ్ మనం మోస్ట్ ఆఫ్ ద ఈ మధ్య మనం ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నది ఓవర్ ద వీకెండ్ టైమ్స్లో కానీ హాలిడేస్ వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా హెడ్జ్ చేసి పెట్టుకుంటున్నారు వాళ్ళ పొజిషన్స్ని. టీకే. ఒక 1 or 2 times తప్పిస్తే మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ హెడ్జ్ చేసి పెట్టుకున్నారు. సో సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి ప్రైస్ పైకి వెళ్ళి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ప్రైస్ అనేది ఈవెన్ ఇక్కడ ఫాల్స్ బ్రేక్ డౌన్ అన్నా కావాలి ఆర్ ఈఎంఏ సపోర్ట్ వరకు వచ్చి ప్రైస్ అన్న పైకి వెళ్ళాలి. సో సింపుల్, ఇక్కడ నుంచి మనం ఇది క్లియర్ పిక్చర్ ఉంటుంది. మనకి స్టాప్ లాస్ కూడా 30 points స్టాప్లో దొరికింది అనుకోండి స్పాట్లో, చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ సపోజ్ ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ అప్ అయిపోయి ఈ రేంజ్లో వచ్చింది అనుకోండి, ఈ లెవెల్లో ఓపెన్ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ ఏంటి మనకి ట్రేడ్ ఛాన్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. ఠీకే. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తూ ఉంటే ఇది మనకి ఏంటి అవాయిడబుల్ సినారియో. బట్ స్టిల్ జనరల్గా 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీలో మనం డిప్లాయ్ చేయొచ్చు. ఈ జనరల్గా మనం 10 lotsతో చేసేవాళ్ళు 1 or 2 lotsతోనే ఇక్కడ ఏం కావాలి మనకి, ఒక బేరిష్ ప్యాటర్న్ కావాలి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ డౌ థియరీ వైలేషన్, ఎవరైతే డౌ థియరీలో పర్ఫెక్ట్ ఉన్నారో ఒక డౌ థియరీ వైలేషన్ చూసుకుంటా, అది ఈవెన్ 5 minutesలో కానీ 15 minutesలో కానీ క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఎవరైతే 3 to 4 lotsతో చేసే ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు.
సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. సో ఓవరాల్గా మనకి ఏంటి, ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో, దీనిపైన క్లోజ్ వెళ్తూ ఉంటుందో, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్. అండ్ బేసిక్గా లో ప్రాబిలిటీ బుల్లిష్ అనేది లేదు, బికాజ్ ఈ డైరెక్ట్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయినా కూడా అంత స్ట్రెంత్ లేదు, అది లైవ్లో బిల్డ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో లైవ్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఏం చెప్తున్నా అంటే ప్రైస్ ఈ లెవెల్ అంటే అట్లీస్ట్ ఒక 250 ఈవెన్ 1% ఏడిఆర్, సేమ్ వే ఏదైతే ఏడిఆర్ ఉందో ఇట్లా ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి డౌ థియరీ వైలేషన్ ఇచ్చి కిందికి వస్తూ ఉంటే మనం అవాయిడబుల్ సినారియో ఆర్ లో ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ కింద 1:1 ప్రాఫిట్ వచ్చినా కూడా బుక్ చేసుకోండి. అక్కడ నుంచి ట్రైల్ చేయడం స్టార్ట్ చేయండి. సపోజ్ 1:2 వచ్చిందంటే నార్మల్ ట్రేడింగ్ డే అయిపోతుంది కదా, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన క్యాపిటల్కి ఇబ్బంది అవ్వకూడదు. అండ్ ఇన్ కేస్ ప్రైస్ అనేది ఇక్కడే ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ స్టాప్ లాస్ హిట్ చేసింది, కిందికి వచ్చింది, దీని కింద క్లోజ్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా ట్రేడ్స్ అయితే నేను బిల్డ్ చేయను. ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటుందో, బికాజ్ డేటా స్విచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది అప్పుడు ఓఐని అబ్జర్వ్ చేసి ఇది కూడా ఏంటి అంటే 10-20% ఆఫ్ ద క్వాంటిటీని డిప్లాయ్ చేసి, అంటే మనం జనరల్గా 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్, 3-4 లాట్స్తో చేసేవాళ్ళు అసలు కంప్లీట్గా చేయొచ్చు, బికాజ్ క్యాపిటల్కి ఇబ్బంది ఉండదు. ఇది కూడా అవాయిడబుల్ సినారియో బేరిష్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. 1:1 వచ్చినా కూడా తీసేసుకోండి, లేదా 1:1 తర్వాత మనం జనరల్గా ట్రైల్ చేయడానికి ట్రై చేయండి, మీకు సో ఈజీ అవుతుంది అనమాట. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటి అంటే ఇక్కడ కొంత హిడెన్ డైవర్జెన్స్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ అనేది ఒక వాట్ వి కాల్ ఇంకొంచెం బేరిష్ రావాలన్నా, ఇంకొంచెం సైడ్ వే స్ట్రక్చర్ రావాలన్నా, ఒక పుల్ బ్యాక్ రావాలన్నా కూడా ఒకసారి చూద్దాం ప్రైస్ అనేది అట్లీస్ట్ ఎంత లెవెల్ రిట్రేస్మెంట్ అయింది అనేది. సో ఆల్మోస్ట్ 50% రిట్రేస్మెంట్ అయింది, 61%కి దగ్గరలో ఉంది. సో ఈ ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది ముందే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద డేస్ మనం ఏం చేస్తాం, జనరల్గా ఛానల్ బ్రేక్అవుట్స్, ఛానల్ బ్రేక్డౌన్స్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అట్లీస్ట్ ఇది ఏదైతే ఉందో ఈ లెవెల్ని ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఈ ఛానల్ని ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈజీగా మీకు అర్థమైపోతుంది ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది. ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ అయితే ఇది వస్తుంది, ఇది బ్రేక్ డౌన్ అయిందంటే హ్యూజ్ ఫాల్ ఉంటుంది, పొజిషనల్గా కూడా బేరిష్ ఉండొచ్చు. సో ఇట్లా డిసైడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఠీకే. సో మండే గురించి క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నా, ఎట్లా ప్లేస్ చేయాలి ఏంటి అనేది. అండ్ ఎప్పుడైనా సరే సైడ్ వేస్ డేస్ ఉన్నది అది ముందే తెలిసిపోతుంది, ఇండికేటర్ని వాడడం కంప్లీట్గా వదిలేయండి, అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు బేసిక్గా. ఠీకే. సో హై కన్విక్షన్ ఉన్న ట్రేడ్స్లో, హై కన్విక్షన్ ఉన్న సినారియోస్లోనే ఇండికేటర్ కూడా బాగా వర్క్ చేస్తుంది, అప్పుడే తీసుకోవచ్చు. బేసిక్గా ఈ 1:1 కోసం ఇండికేటర్ సిగ్నల్ ఇస్తుంది, బట్ తీసుకోవద్దని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే చిన్న చిన్న ట్రేడ్స్ చేసి కూడా లాసెస్ చూస్తూ ఉంటారు, బికాస్ ఎందుకు అంత ఎమోషన్స్ ఆపుకోలేకపోతే ట్రేడింగ్ అనేది చాలా కష్టం. అండ్ ఒకటైతే యాక్సెప్ట్ చేయండి, ట్రేడింగ్ అంత సింపుల్ కాదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని మనం బీట్ చేయాలి, దాంట్లో మనం నెగ్గాలి అనుకుంటే మాత్రం మనకి బెటర్ ప్రాక్టీస్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనం నేర్చుకోగలగాలి, నేర్చుకొని ఉండాలి ఎంతో కొంత. ఊరికేనే బ్లైండ్గా వచ్చేసి మనకి కాల్ బై చేయడం వచ్చు, పుట్ బై చేయడం వచ్చు అనుకుంటే అది ట్రేడింగ్ కాదు. అది బేసిక్గా యూపీపీలో డిపెండింగ్ ఆన్ సమ్ అదర్స్ కన్విక్షన్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కన్విక్షన్ చేంజ్ చేసుకున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ మీకు 20K, 30K, 40K, 1 lakh, 2 lakh కూడా లాసెస్లో ఉంటా ఉంటాయి. సో అన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు 20,000, 30,000 ఆర్ 10,000 ఎంతో కొంత మీకు నచ్చిన మెంటర్ దగ్గర నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మెంటర్ ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనల్ అబ్జర్వేషన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కూడా ఏంటి అంటే కంప్లీట్ ఎవరు కూడా వాళ్ళ ఓన్ నాలెడ్జ్ని, కంప్లీట్ నాలెడ్జ్ని మాత్రం బయటికి షేర్ చేయరు, బికాజ్ అది షేర్ చేసినప్పుడు ఏంటి అంటే హ్యూజ్ క్రౌడ్కి పాస్ అయినప్పుడు అది వర్క్ అవ్వదు ఎవరికి కూడా. సేమ్ వే అనమాట. ఠీకే. సో దీన్ని మైండ్లో పెట్టుకోండి, మండే కోసం ఏం జరగాలి ఏంటి అనేది. అండ్ ఎవరైతే అట్లీస్ట్ లైవ్లో నాకు అడిషనల్ కన్విక్షన్ కావాలి అనుకుంటే ఎల్ఓఎన్ ఉంది, లెవెల్స్ ఓవర్ నాయిస్. సో అది మీకు క్లియర్గా వాట్ వి కాల్, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు, ఆర్ టైం లేదు బట్ యు ఆర్ గుడ్ ఎట్ ప్రైస్ యాక్షన్, అనలైజింగ్ థింగ్స్ అనుకోండి. సో అట్లీస్ట్ ఇంకొక అడిషనల్ కన్విక్షన్ కావాలనుకుంటే పీవైటీ దగ్గర అయితే ఎల్ఓఎన్ ఉంది. సో జాయిన్ అవ్వండి, పెద్ద ఫీజెస్ ఏమి ఉండవు. అండ్ సేమ్ వే ఇండికేటర్ వాడాలనుకున్నా కూడా ఫ్రీగా వాడాలనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయండి, సో దట్ మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు యాక్టివ్ ట్రేడర్ అయ్యి ఉండాలి. అండ్ సేమ్ వే, సిమిలర్ వే కోర్స్ నేర్చుకోవాలన్నా కూడా మీకు
డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం, పర్సనల్గా అయితే పింగ్ చేయండి. అండ్ సేమ్ వే ఇంకొన్ని ఫ్యూ డేస్లో ఏంటి అంటే ఓన్లీ మీకు ఆర్ఎస్ఐ నేర్చుకోవాలండి, యూఆర్ గుడ్ ఎట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ అదర్ చాట్ ప్యాటర్న్స్ అనుకున్నప్పుడు ఓన్లీ ఆర్ఎస్ఐని కూడా మీ ముందుకైతే తెస్తా ఉన్నా, సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది బేసిక్గా. సో ఇట్లా ఐడెంటిఫై చేయండి, ఏదైనా ఒక సెటప్ని ఐడెంటిఫై చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆర్ నెక్స్ట్ ఒక 1 week to 10 days మధ్యలో ఏంటి అంటే మోస్ట్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కావచ్చు అది అంతకు ముందే కావచ్చు, మీకు ఈ చిన్న కోర్సెస్ అనేటివి కూడా అంటే ఓన్లీ ఎంఏసిడి మల్టీ టైం ఫ్రేమ్ సెటప్, ఓన్లీ ఈఎంఎస్ మల్టీ టైం ఫ్రేమ్ సెటప్. సో ఇవేంటి అంటే ఒక సెటప్ని ఐడెంటిఫై చేయడానికి వస్తుంది. ఎప్పుడైనా సరే ఒకరికి వెన్ దే ఆర్ గుడ్ ఎట్ ప్రైస్ యాక్షన్ కొంచెం ఇది ఉన్నప్పుడు ఏంటి అంటే నేను ఇంత అమౌంట్ ఎందుకు పే చేయాలి, ఎందుకు నేర్చుకోవాలనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం సో ఈ షార్ట్ ఏదైతే మల్టీ టైం ఫ్రేమ్ సెటప్స్ ఉన్నాయో ఓన్లీ ఆ వీడియోస్ రికార్డ్ చేసి మేము ముందుకైతే తెస్తాం, సో దట్ మీకు కొంత యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, వర్క్ ఉంటాయి కాబట్టి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయం. అండ్ ఫ్రీగా ప్రొవైడ్ చేసింది ఏది కూడా అంత ఈజీగా ఎక్కదు మైండ్లోకి, అండ్ అంత కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. టీకే, మేము ఏదైతే పర్సనల్గా ఉన్నాయో అబ్జర్వేషన్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాం. టీకే, యా, అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. మనకి బేసిక్గా క్లియర్గా చూసుకుంటే ప్రైస్ కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా కూడా తెలుస్తూ ఉంటుంది నో ట్రేడింగ్ జోన్తో. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈఎంఐస్ అనేటివి ఎప్పుడు కూడా సపోర్ట్గా యాక్ట్ చేస్తే ప్రైస్ మంచి మూవ్మెంట్ ఇస్తుంది. అండ్ సేమ్ వే బ్రేక్ డౌన్ అవుతే ఇంకొంచెం బేరిష్ మూవ్ ఉంటుంది. సో దీన్ని మేము ఈఎంఎస్ క్రాస్ ఓవర్స్ కూడా ఉంటాయి, మేము వాడే స్ట్రక్చర్స్ కానీ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మార్కెట్లో అందరి దగ్గర ఉన్నది ఎవరికైనా వర్క్ అవ్వదు, సో మేము ఐడెంటిఫై చేసి పర్సనల్గా అయితే వాడుతూ ఉన్నాం, అవి కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.